వెల్కమ్ టు గరుడా డేస్. ఇప్పుడంటే మీ ముందుకి ఒక బ్రాండెడ్ అండి, అంటే మనకు తెలిసిన బ్రాండెడ్ అండి ఇది. నేను ఎక్కువగా యూజ్ చేసే బ్రాండెడ్ ఏంటంటే డూకీ సౌండ్ అండి. ఈ డూకీ సౌండ్లో కొన్ని ఐటమ్స్ తెప్పించానండి. అయితే మీకు ఈ ఐటమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ అంటే చాలామందికి పనికొచ్చే విషయాలు ఉంటాయి. అయితే అన్బాక్సింగ్ చేసిన తర్వాత వాటి కోసం మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తానండి. అంటే ఏం లేదండి, క్రాస్ ఓవర్లు ఇంతకుముందు క్రాస్ ఓవర్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు క్రాస్ ఓవర్లు ఏంటి, అలాగే క్రాస్ ఓవర్లోనే ఇన్బుల్ట్గా స్పీకర్ టెర్మినల్ ఎలా ఫిట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. అలాగే గ్యాస్ కట్ అండి, మన సబ్ ఊపర్లు కానీ స్పీకర్లు కానీ మనం వేసుకునే గ్యాస్ కట్ అంటే ఏం కదండి, ఇదిగండి ఈ గ్యాస్ కట్, అసలు ఏ గ్యాస్ కట్ వాడాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు వరకు నా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ వీడియో ఇంకా చాలా జనానికి ఫార్వర్డ్ అవ్వాలి కాబట్టి మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దామండి. అయితే అండి, మనకు ఇవి డూకీ సౌండ్లో ఉంది, మీరు చూడొచ్చండి. ఈ డూకీ సౌండ్లో హై అండ్ మోడల్ అండి. అంటే ఇవి వచ్చి మనకు 8 ఇంచ్ 10 ఇంచులు ఇవేం కదండి, 5.25లో హై అండ్ మోడల్ మిడ్ ఊపర్ అండి. ఇది మిడ్ ఊపర్, అది డబల్ మ్యాగ్నెట్తో వస్తుందండి. అది ఏంటి, ఎలా ఉంది ఏంటనేది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. 5.25 మిడ్ ఊపర్ ఒకటి ఉంది, తర్వాత మాన్యువల్ స్లిప్ అండి. ఈ రెండు తప్ప ఇంకేం లేవండి. లోపల ప్యాకింగ్ కూడా ఇంతే అండి, సింపుల్గా ప్యాకింగ్ వచ్చిందండి. అయితే ప్యాకింగ్లో ఏమాత్రం డ్యామేజ్ జరగదండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మనకి ఇది వచ్చి మీరు ఒకవేళ ఈ స్పీకర్ మనం తీసుకుంటే డైరెక్ట్గా మీకు అర్థమైపోద్దండి ఇది ఏంటన్నది. అయితే ఇది మనకు ఈ మిడ్ ఊపర్ వచ్చండి 2 విధాలుగా పనిచేస్తుందండి. అంటే ఇదే ఫుల్ రేంజ్కి పనిచేస్తుంది, ఇదే ఊపర్ కింద పనిచేస్తుందండి. మనకు బుక్ సెల్ఫ్ బాక్స్లో ఇట్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. టవర్ బాక్స్లో ఇట్లా అయితే మాత్రం ఇది సెట్ కాదండి. ఎందుకంటే మీకు ముందుగానే చెప్తున్నా, మళ్ళీ టవర్ బాక్స్లో వేసేసుకొని మీరు వీడియో చేశారు కదండి, అందుకే మేము టవర్ బాక్స్లో వేసుకున్నామంటే మాత్రం నేను చేసేదే ఉంటుందండి. అయితే ఇది మన డబల్ మ్యాగ్నెట్లో వస్తుంది, 5.25 ఇంచెస్ సైజులో వస్తుందండి. ఇది వచ్చండి 8 ohms అండి. మనకి 8 ohms 60 వాట్ అండి. డబల్ మ్యాగ్నెట్లో 60 వాట్ వస్తుంది. ఇది మనకి మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చి 120 వాట్ వరకు మ్యాక్సిమం అవుట్పుట్ ఉంటుందండి. మీరు చూడొచ్చండి, కనబడుతుందండి 60 వాట్. అయితే మనకు దీని మోడల్ నెంబర్ వచ్చండి DS52G060 అండి. ఆడియో క్లారిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి, మీరు చూడవసరం లేదండి. సౌండ్ పర్ఫార్మెన్స్లో అయితే మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. అది కూడా మనం మంచిగా ఇప్పుడు ఏదో అల్లటప్ప యాన్పల్ చేసేసుకొని మనకు సరైన క్లారిటీ మనకు రాదండి. కొంచెం యాన్పల్ కూడా మంచిగా చేయించుకుంటే పర్ఫెక్ట్గా మనకు అవుట్పుట్ ఇస్తుందండి. అలాగే దీనికి మ్యాచింగ్ వచ్చండి, ఇది హై అండ్ మోడల్ ట్విటర్ అండి. డూకీ సౌండ్లో ఈ హై అండ్ మోడల్ ట్విటర్ కూడా తీసుకున్నామండి. ఇది కూడా అన్బాక్సింగ్ చేస్తానండి. హై అండ్ మోడల్ అంటే హై అండ్ మోడల్ అన్నదండి, ఎందుకంటే మనకి ఇది వచ్చండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఆడియో క్లారిటీ కానీ ఇవన్నిటికి చూడొచ్చండి. మీరు అనుకోవచ్చు ఇంత ముందు కూడా చేశారు కదండి మీరు, నా ఛానల్ ఇదైతే ఫస్ట్ టైం అండి. ఈ ప్రోడక్ట్ కూడా ఫస్ట్ టైం అండి మన ఛానల్ చేయడం. మీరు ఒకసారి చూడొచ్చండి. ఇది కూడా డబల్ మ్యాగ్నెట్లో వస్తుందండి. అయితే ఇది వచ్చండి 40 వాట్ అండి, ఆర్ఎంఎస్ అండి. ఆర్ఎంఎస్ వచ్చండి 20 వాట్ అండి. 40 వాట్ మ్యాక్సిమం అవుట్పుట్ అండి, ఆర్ఎంఎస్ వచ్చి 20 వాట్ అండి. ఇది కానీ ఆడియో క్లారిటీ అన్నదా ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఇలాంటి ట్విటర్లు వచ్చండి వేసుకుంటే సెంటర్ ఛానల్కి వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంటుంది నా బాక్స్, అందులో ఉంటాయండి 2 సేమ్. అప్పట్లో నేను అన్బాక్సింగ్ వీడియోలు ఏం చేయలేదండి, డైరెక్ట్ నేను బిగించేసుకున్నా. అయితే మనకి ఇది 8 ohms 40 వాట్ పీక్ పవర్ తోటి ఇవ్వడం జరిగిందండి. దీని నెంబర్ వచ్చండి DS100NT అండి. ఎవరైనా సెంటర్ ఛానల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ట్విటర్ వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది అంటే నా ఒపీనియన్ చెప్తున్నానండి. తర్వాత వచ్చండి ఇది ఒకటి రకం ట్విటర్ అండి. ఇది వచ్చండి మరి హై అండ్, ఇప్పుడు మీకు చూపించిన ట్విటర్ కన్నా ఇంకా బాగుంటుంది, కాకపోతే వాట్స్ తక్కువ వస్తుందండి. కాకపోతే ఆడియో క్లారిటీ అన్నదా మనకి బ్రాండెడ్లో వచ్చినట్టు వస్తుందండి. ఇదిగండి ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియోలో చేశాను అనుకుంటున్నానండి. ఇది వచ్చిన మనకి నియోడిన్ ట్విటర్ అంటారండి. ఇది వచ్చి మనకు 3 ఇంచులు వస్తుందండి. ఇది 3 ఇంచ్ అండి, ఇది మీరు చూడొచ్చు 3 ఇంచులు వస్తుంది మనకి. ఇది వచ్చి 15 వాట్ ఆర్ఎంఎస్తో వస్తుందండి. మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చండి 30 వాట్.
ఇది దీంతో మనం సౌండ్ వినాలనుకుంటే మాత్రం చాలా ఎలాంటి సౌండ్ అయినా మనకు మంచిగా వినిపించే క్లారిటీ ఒక నియోడిన్లో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయవచ్చండి. ఇది ఒక కస్టమర్ కోసం తెప్పించాను. నెక్స్ట్ అండి మీకు మనకు రెగ్యులర్గా వాడే ట్విట్టర్లు అండి, DS15 అండి. ఇది మనం రెగ్యులర్గా వాడేది సింగిల్ మ్యాగ్నెట్. ఇది కూడా 40 వాట్ అండి. చూడండి, ఇది కూడా 40 వాట్ అండి. అయితే ఇది కూడా మనం రెగ్యులర్గా ఎక్కువగా వాడుతున్నామండి. చాలా. అయితే ఇది కూడా మనకు తీసిపోయింది ఏం కాదండి. చాలా ఆడే క్లారిటీ అన్నది సూపర్గా ఉంటుందండి. మనకు తక్కువలో, ఇది తక్కువ బడ్జెట్లో అండి. ఇది ఏంటంటే మరి హై బడ్జెట్ అనమాట. హై అండ్ మోడల్లో వాడేటప్పుడు మాత్రం అవి వాడుకోండి. అలాగే మీకు క్రాస్ ఓవర్ల విషయానికి వచ్చేటప్పటికండి, ఇది డూకి సౌండ్ అండి. ఇది 3-వే క్రాస్ ఓవర్ అండి. మీరు చూస్తున్నారు కదండి. ఇది వచ్చండి మనకు ఓల్డ్ మోడల్ అండి, న్యూ మోడల్ కాదు, ఓల్డ్ మోడల్ అండి. మనకు ఇక్కడ మనకు కిలో హెడ్సెట్స్కి మార్చుకోవడానికి, మనకి అంటే సౌండ్ పర్పస్ మార్చడానికి ఒక స్విచ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇవి నేను తెప్పించడం కారణం ఏంటంటే మనకు న్యూ మోడల్ తెప్పించవండి అండి. కానీ న్యూ మోడల్లో ఇన్ని కాంపోనెంట్స్ లేవండి. కాంపోనెంట్స్ తక్కువ, మనకి ఫిల్టర్లతోటి మొత్తం అంతా కవర్ చేయడం జరిగిందండి. అది ఎక్సలెంట్ అండి, అది కూడా సూపర్ ఉంటుంది. కాకపోతే ఇవి నాకు ఒక దగ్గర ఒక 2 పీసులు అయితే 2 పీసులు, ఇదో పీస్ ఇదో పీస్ అంటే 2 పీసులు తెప్పించడం జరిగిందండి. ఇది మనకు బెంగళూరు నుంచి ఒక ఆర్డర్ ఉందండి, ఆ టవర్లో వేయాలి. తర్వాత మనకు ఇప్పుడు అది ఓల్డ్ మోడల్ అండి. ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ ఇవ్వండి. ఇది 2-వే అండి, 3-వే కాదు. చూడొచ్చండి, 3-వేలో కూడా సేమ్ ఇట్లానే ఉంటుందండి. కాకపోతే 3-వేలో 2 రకాలు అండి, 2-వేలో 2 రకాలు. 2-వేలో 2 రకాలు మీరు చాలా జనానికి ఇప్పుడు మనం చెప్పవసరం లేదు. డూకి సౌండ్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇవన్నీ కనిపించేస్తూనే ఉంటాయండి. కాకపోతే మీకు ఈ క్రాస్ ఓవర్ అయితే కనిపించదు. అన్నీ ఈ టైప్లో క్రాస్ ఓవర్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ 3-వేలో వచ్చండి మనకు మనకు దీని మీద కొంచెం పెద్ద సైజు ఉండి ఒక రకం ఉంది, తర్వాత దానికన్నా పెద్ద సైజు ఉండి ఇంకొక రకం ఉందండి. అవి కూడా బాగానే ఉంటాయండి. అయితే ఈ క్రాస్ ఓవర్ డైరెక్ట్గా మనకు స్పీకర్ టెర్మినల్లో సెట్ అవ్వేలాగా వాడు తయారు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇంత క్రాస్ ఓవర్ అయితే మనం స్పీకర్ టెర్మినల్లో సెట్ చేయలేం కదండి. కానీ ఈ క్రాస్ ఓవర్ అయితే మాత్రం ఈజీగా, ఇందులో 3-వే కూడా ఉంది, 3-వే అయినా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. అది ఎట్లా అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. తర్వాత మనకు టెర్మినల్స్ అండి మీకు చూపిస్తానండి. ఇది ఒక రకం టెర్మినల్ అండి. ఇది హై అండ్ మోడల్ అండి. అంటే నాకు ఇప్పుడు ఒప్పుకున్న కస్టమర్ నాకు ఈ టైపే కావాలన్నారు. మనం రెగ్యులర్గా వాడే మోడల్ ఈ టైప్ అండి. ఇది ఒక టైపు, తర్వాత ఇది ఒక టైప్ అండి. ఇవన్నీ మొత్తం డూకి సౌండ్ అండి. అయితే ఆ కస్టమరు నాకు ఈ టైప్లో కావాలన్నారు, అందువల్ల మనం ఈ టైప్ తీసుకోవడం జరిగిందండి. అయితే దీన్ని మనం ఎంత చక్కగా సెట్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది. అయితే ఇది డైరెక్ట్గా మనకి ఇందులో ఫిట్ అయిపోద్దండి. ఇలా ఫిట్ అయిపోద్దండి. ఇలా ఫిట్ అయిపోయి మనం డైరెక్ట్గా బిగించేసుకోవచ్చండి. అది కూడా ఎలా ఫిట్ చేయాలన్నది మీకు ఒక షార్ట్ వీడియోలో చేస్తానండి, లేదా నెక్స్ట్ నేను ఇన్స్టలేషన్ చేస్తానండి ఈ స్పీకర్లు ఇవన్నీ. అయితే ఈ ఛానల్లో ఉండదండి, వేరే ఛానల్లో ఉంటుంది. నాకు ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదా, ఆ ఛానల్లో ఓన్లీ మీకు బాక్సుల కోసం అన్నింటి కోసం ఉంటుందండి. అందులో అయితే కంపల్సరిగా ఇవి చేయడం, ఈ ఎలా ఫిట్ చేసిన ఏంటనేది మీరు చూడొచ్చండి. అలాగే గ్యాస్ కట్టల విషయానికి వచ్చేటప్పటికండి, ఇవి కూడా డూకి సౌండ్ నుంచి తెప్పించానండి. ఇది మన లోకల్లో దొరికే గ్యాస్ కట్ అండి, ఇది డూకి సౌండ్ నుంచి తెప్పించింది. అయితే మనం డూకి సౌండ్ చాలా నేను వాడుతున్నాను. ఇది మినిమం నేను తెచ్చి 1 ఇయర్ అవుతుందండి. మీరు చూడొచ్చండి, మొత్తం మాసిపోయి ఉంటుంది. ఇది సాధారణంగా వాడను కూడా అండి. ఎప్పుడో నాకు అత్యవసరం అవుతుంది కానీ ఇది బయటికి తీయనండి. నేను వాడేది అయితే డూకి సౌండ్. అయితే ఈ డూకి సౌండ్కి దీనికి ఏంటి తేడా అంటే, ఈ గ్యాస్ కట్ వచ్చండి హార్డ్గా ఉంటుందండి. మీరు చూడొచ్చండి, ఇది చాలా హార్డ్గా ఉంటుంది. కానీ ఇది ఇలా పట్టుకొని నొక్కితే తెలిసిపోద్దండి మీకు, ఈ బెండ్ అవ్వడం జరగదండి. కానీ ఇది మనకి స్మూత్ అనమాట. మనకి ఆ స్మూత్ ఉండడం వల్ల మీకు స్పీకర్కి మీరు సెట్ చేసేటప్పుడు ఎయిర్ లీకేజ్ అవ్వకుండా కరెక్ట్ ఫిట్ అవుతుందండి. ఆ స్మూత్నెస్ అంటే మనకు ఆ స్మూత్ ఉండడం వల్ల, ఆ స్మూత్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకు ఎయిర్ లీకేజ్లు వచ్చేస్తాయండి సబ్ ఊపర్లో కానీ, లేదంటే మామూలుగానే. ఆ ఎయిర్ లీకేజ్లు అవేవంటే మనకు ఏంటంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తేడా వస్తుందండి. చూసారు కదండి డిఫరెన్స్ ఏంటన్నది. అయితే మీరు ఈ క్రాస్ ఓవర్
తర్వాత ఈ ఎలా ఫిట్ చేస్తున్నానని ఇలాంటి వీడియో మళ్ళీ మీరు చూడాలనుకుంటే నా వేరే ఛానల్ లింక్ కూడా కింద ఇస్తున్నానండి. ఆ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు అందులోకి వెళ్ళి చూడొచ్చండి. ఇది వచ్చి మినిమం మీకు ఈ వీడియో చూసి ఒక 3 రోజుల్లో ఆ వీడియో కూడా వచ్చేస్తుందండి. అందులో కూడా కంటిన్యూషన్గా వీడియోలు పెడదాం అనుకుంటున్నా. కాకపోతే వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నానండి. ఇప్పుడు నేను కంపల్సరీగా ఇక నుంచి డైలీగా వీడియో పెట్టాలని డిసైడ్ అవుతున్నానండి. ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టాలి అన్న ఆలోచనలో ఉన్నానండి. ఏదో ఒకటి మనకు తెలిసిన కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఉందండి. ఇక ఉంటానండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి ప్యాకేజీలు కానీ ఏమైనా కావాలనుకుంటే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీరు ఎటువంటి సందేహాలు పడే అవసరం లేదు. నెక్స్ట్ హోమ్ థియేటర్లు కానీ తర్వాత మీకు స్పీకర్ ప్యాకేజీలు కానీ ఇలాంటి ఏమైనా కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి. ఇక ఉంటానండి.